హాయ్ ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకి అయితే విలన్ దొరికేసాడంట. సో ఈ రోజు వీడియోలో ఈ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయిన సంగతి తెలిసిందే. సో ఇంకా హీరో ఎంట్రీ జరగలేదు. ప్యాడింగ్ ఆర్టిస్టులతో కొన్ని కీలక సన్నివేశాలతో ఒక షెడ్యూల్ అయితే పూర్తి చేశారు. మెగాస్టార్ సంక్రాంతి తర్వాత జాయిన్ అవుతారనే వార్త అయితే వినిపిస్తుంది. సో కానీ ఇప్పుడు ఇది ఫిబ్రవరి కావచ్చని అయితే సమాచారం. ఇదిలా ఉండగా ఈ మెగా పాన్ ఇండియా మూవీలో ముందు విలన్ గా దగ్గుబాటి రానని అనుకున్న సంగతి తెలిసిందే. సో ప్రాథమికంగా కథ చర్చలు జరిగి ఓకే అనేసుకున్నారు. అయితే డేట్ల సమస్యతో పాటు ఇతరత్ర కారణాల వల్ల రానా డ్రాప్ అయ్యాడట. సో తాజాగా బల్లాల దేవస్థానంలో బాలీవుడ్ విలన్ ఇతనికి ఇదే డెబ్యూ కాదు. సో గతంలో నాగార్జున నాని దేవదాసులో తేరగ్రేటం అయితే చేశాడు. సో సైమా అవార్డుకు నామినేట్ అయ్యాడు కానీ పురస్కారం అయితే దక్కలేదు. కానీ మూవీ ఆశించిన ఫలితం అందుకోకపోవడంతో మళ్ళీ తెలుగులో అయితే కనిపించలేదు. అమెరికన్ రంగ్ దే బసంతి నుంచి ఆడియన్స్కి పరిచయమైన కునాల్ కపూర్ 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో చేసింది చాలా తక్కువ సినిమాలు. సో ఇప్పుడు విశ్వంభర కనుక క్లిక్ అయితే కెరియర్ పరంగా మరో ఇన్నింగ్స్ని టాలీవుడ్లో అయితే మొదలు పెట్టవచ్చు. యూనిట్ ఏది అఫీషియల్గా చెప్పడం లేదు. త్రిషాన్ లాక్ చేసుకోవడం, ఇప్పుడు కునాల్ వచ్చి చేరడం, మాడిమెల్లో కొంత పూర్తి కావడం ఇవన్నీ గుట్టుచప్పుడు కాకుండా కానిస్తున్నారు. సంక్రాంతికి టైటిల్ అనౌన్స్మెంట్కి అధికారికంగా చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఫోటోషూట్ నుంచి ఒక చిరు స్టిల్ తీసుకొని పోస్ట్ లుక్ వదిలే ఆలోచన చేస్తున్నారు. కానీ ఎంతవరకు నిజమవుతుందో చెప్పలే. ఎంఎం కీరవాణి దీనికైతే సంగీతం అయితే అందిస్తున్నారు. సో ఇంకా విశ్వంభరలో మరో ముగ్గురు హీరోయిన్లు ఎవరో తెలియాల్సి ఉంది. సో అనుష్క, మృణాల్ ఠాగూర్ ఇలా పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.